ప్రేక్షకులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మన జిల్లా మన వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా మందమరిలోని ఆలయాన్ని శ్రీమన్నారాయణ నామస్మరణలతో మార్మోగాయి. మందమరిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల డీసీపీ భాస్కర్, మందమరి సింగరేణి ఏరియా జీఎం ఎన్ రాధాకృష్ణ దంపతులు ఉత్తర ద్వార గుండా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి, పంచముఖి ఆంజనేయ స్వామి, శివకేశవ ఆలయాలలో భక్తుల గోవింద నామస్మరణలతో మార్మోగాయి. ఉత్తర ద్వార గుండా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ క్యూ లైన్లు, భారీ గేట్స్ ను ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. గోవింద జీ శ్రీనివాస గారు సాంబార్కి 101 రూపాయలు కానుకలుగా పంపించారు. జై శ్రీమన్నారాయణ. ఏ పేరు దగ్గరనే ఉన్నాను, ఏడున్నా ఇప్పుడు పార్టీలు రాజయ్య మైతమ్మ సాంబార్కి 50, శ్రీధర్ గారు సాంబార్కి 21 రూపాయలు కానుకలు సార్. జై శ్రీమన్నారాయణ. బియ్యాని అబ్దుల్ గారు సాంబార్కి 20 రూపాయలు కానుకలు పంపించారు. జై శ్రీమన్నారాయణ. జ్యోతి మనకు సదింపు నాకెళ్ళి వెంకటేశ్వర స్వామి నమః. చామంతిగా పున్నాగత ఆసార శంకర్ గారు సాంబార్కి 116 రూపాయలు కానుకలు పంపించారు. బ్రహ్మణో వేదామృతేన వృతాం పురీ. ఈ ఫోటోనే కదా ఎక్కడైనా కదా భగవద్గీత ఉన్న ఆనందం సాంబార్కి 101 రూపాయలు కానుకలు పంపిస్తారు. జై శ్రీమన్నారాయణ. నమస్తే. वसन्तो अस्यासि राज्यं सप्तास्यासं परिदयः तस्मात्
दामोदराय नमः त्रिपुराय नमः श्रीधराय नमः श्रीधराय नमः पद्मनाभाय नमः दामोदराय नमः ब्रह्मणो वेद अमृतेनामृताम्बुरे तस्मै ब्रह्मणि अनुग्रह प्रसाद सिद्धिरस्तु स्वैवं विदुज्ञानं भवति सदायु पुरुषस्येन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति अनादस्वास्तु अधिकार परंपरा संपूर्ण शरीरं लोके మేడం ముందుకు వస్తాయి. వచ్చాము. ఇక్కడ పూజ కూడా చేశాము. మందమరి దేవాలయంలో చాలా మంచి అన్ని చోట్ల అరేంజ్మెంట్ చేయడం జరిగింది. చాలా భక్తజనులు మార్నింగ్ నుంచి వస్తున్నారు. మన పోలీస్ సిబ్బంది మేము చూస్తున్నారా, అందరు ఆఫీసర్స్ కూడా చాలా పట్టుదలంతో పనిచేసి ఎవరికి ఎక్కడ కూడా ఏం బాధ లేకుండా, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, ఉమెన్కి సేఫ్టీ అన్నీ ఇన్ష్యూర్ చేస్తున్న ఈ ప్రోగ్రాం జరుగుతుంది. థ్యాంక్ యూ. ముక్కోటి ఏకాదశి సందర్భంగా మందమరి పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో చాలా కోలాహలంగా పొద్దున్న నుంచి ఎర్లీ మార్నింగ్ ఉదయం 5 గంటల నుంచే భక్తులు రావడం జరిగింది. ఇప్పటి వరకు సుమారుగా ఒక 20,000 మంది భక్తులు దేవుని దర్శించుకున్నారు. తర్వాత సాయంత్రం కూడా ఉంటుంది. దీనికోసము మేము మందమరి సిఐ గారు, మందమరి ఎస్ఐ గారు, తర్వాత అట్లాగే ఒక 100 మందితోటి చాలా పకడ్బందీగా బందోబస్తు అరేంజ్ చేయడం జరిగింది. ఎలాంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా భక్తులందరూ వాళ్ళకి ఎలాంటి లోటుపాట్లు ఇబ్బందులు లేకుండా, క్యూ లైన్స్ అయితేనేమి, తర్వాత ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో అందరూ సుమారు 20,000 మంది భక్తులు దర్శించుకున్నారు. ధన్యవాదాలు అందరికీ. అట్లాగే ఈ మందమర్రి పట్టణ ప్రజలకు, చెన్నూరు మరియు బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఫస్ట్ డిసెంబర్ రేపు ప్రజలందరూ కొత్త సంవత్సర వేడుకలు సంతోషంగా ప్రశాంతమైన వాతావరణంలో కుటుంబ సభ్యులతో జరుపుకోవాలి ఇళ్ళల్లో. కానీ ఈ యువకులు ఎవరైతే ఉన్నారో రోడ్ల మీదకి వచ్చి మద్యం సేవించి రాత్రి 10 తర్వాత రోడ్ల మీదకి వచ్చి అక్కడ మేము చేస్తామంటే, న్యూసెన్స్ చేస్తామంటే మేము దానికి పోలీస్ బందోబస్తు పెడుతున్నాము, పికెట్స్ పెడుతున్నాము, తర్వాత వెహికల్ చెకింగ్ చేస్తున్నాము. చాలా ఆంక్షలు విధించాము. సిపి గారు ఆల్రెడీ ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఈ కొత్త సంవత్సర వేడుకలు అనేటువంటివి ఎవరి ఇళ్ళల్లో వాళ్ళే చేసుకోవాలి. కానీ బయటకు వచ్చి తాగి న్యూసెన్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాము. డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ఇంపార్టెంట్ ప్లేసెస్లలో పెడతాము. తర్వాత టీమ్స్ ఒక 4-5 టీమ్స్ మందమర్రి టౌన్లో ఇంపార్టెంట్ ఏరియాలలో, ఇంపార్టెంట్ జంక్షన్లలో పోలీస్ పికెట్స్, వెహికల్ చెకింగ్ మరియు పెట్రోలింగ్ నిర్వహించి ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోబోతున్నాము. అందరూ అది కొత్త సంవత్సరాన్ని ఒక హ్యాపీ మూడ్లో చేసుకోవాలి తప్ప ఒక యువకులకు నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, కొత్త సంవత్సరము ఈ 10 సంవత్సరానికి వీడుకోలు తాగి మత్తు ఫుల్గా తాగేసి బయట న్యూసెన్స్ చేస్తే అది ఊరుకునేది లేదు. అందుకోసము మేము బయట మూవ్మెంట్ చేస్తూ ఉంటాము, పెట్రోలింగ్ ఇట్లా తిరుగుతూ ఉంటాము. వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు.
హైందవ సనాతన ధర్మంలో ఎంతో గొప్పనైనటువంటి పండుగ ఈ రోజున వైకుంఠ ఏకాదశి. ఈ రోజున ఎవరైతే ఉత్తర ద్వారంలో వేంచేసి ఉన్నటువంటి స్వామిని వైకుంఠనాథ స్వామిని దర్శిస్తారో వారికి 3 కోటి దేవతలు దర్శించినటువంటి పుణ్య ఫలితం లభిస్తుంది. అందుకనే వైష్ణవ సాంప్రదాయంలో ఎంతో విశేషమైనటువంటి పండుగ ఈ పర్వదినం కనుక మన మందమరి పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో 52 సంవత్సరాల నుంచి విశేషంగా ఈ ఉత్సవాలను జరిపిస్తూ ఉన్నారు. ఎక్కడా లేని విధంగా కనీ విని ఎరగని విధంగా ఇక్కడ పంచామృత అభిషేక కార్యక్రమం ఉంటుంది. ఎన్నో దివ్యక్షేత్రాల్లో కూడా ఈ కార్యక్రమం ఉండదు. కానీ మన దగ్గర పూర్వ సనాతన సాంప్రదాయం మన పెద్దలు పెట్టినటువంటి ఆచారాన్ని పోగొట్టకుండా పంచామృత అభిషేకాన్ని ఆ తర్వాత అర్చనాది కార్యక్రమాలను జరిపిస్తూ 6 గంటల 30 నిమిషాలకు అందరికీ కూడా భక్తులకు ఉత్తర ద్వారంలో వేంచేసినటువంటి ఆ ఆదిశేషుడి మీద పవలించినటువంటి ఆ స్వామిని సాక్షాత్తు మహాలక్ష్మి అమ్మవారు పాదసేవ చేస్తున్నట్టుగా వైకుంఠంలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇక్కడ ఈ రోజున దర్శనమిస్తున్నారు స్వామి. సుమారు 30,000 మంది ఉదయం నుంచి సాయంకాలం వరకు ఈ రోజున స్వామిని దర్శనం చేసుకుంటారని అంచనా. అందరికీ కూడా మన హైందవ ధర్మం సనాతన ధర్మం ఏం చెప్తుంది, సర్వే జనాః సుఖినో భవంతు అని. అలానే మనం ఎప్పటికీ కూడా అందరి యోగక్షేమాలను కాక్షించి అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ ఆ వైకుంఠనాథ స్వామి అనుగ్రహం, వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉండాలని ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ముక్కోటి ఏకాదశి అంటే మన మంచిర్యాల ప్రాంతంలో మన మందమరిలో జరిగినంత వైభవంగా అసలు ఎక్కడ జరగదు. ముక్కోటి అంటే మందమరికి వెళ్ళి చూడాలి అనేంత వైభవంగా మన ఇక్కడ జరుగుతుంది. ఈరోజు ప్రత్యేకత ఏంటి అంటే ఉత్తర ద్వారం గుండా వచ్చి మనం దర్శనం చేసుకోవాలి. ముక్కోటి దేవతలంతా ఉత్తర ద్వారంలో వేంచేసి ఉంటారనేది మనకు ఇక్కడ స్వామివారు ఇంత మంచిగా చక్కగా అలంకరించి దీన్ని ఇంత అద్భుతంగా నిర్వహించిన మా వెంకటేశ్వర స్వామి దేవస్థానం అనంతాచారి అయ్యగారులకు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. మాకు ఇంత సేవా భాగ్యం కలిగించినందుకు కూడా మేము కూడా ధన్యులం. అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయం శ్రీ వెంకటేశ్వర ఆలయంలో విష్ణుమూర్తి అవతారంలో కొలువుదీరిన స్వామివారిని మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమసాగర్ రావు, ఆయన సతీమణి మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖ దర్శనం చేసుకున్నారు. ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం భక్తులు చేసుకున్నారు. స్వామివారిని ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు, సురేఖ దంపతులు దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు భట్టాచార్య ప్రత్యేక పూజలు అర్చనలు చేశారు. వీల్ చైర్ లో వచ్చిన ఎమ్మెల్యే భక్తులకు అభివాదం చేశారు. అనంతరం ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు మీడియాతో మాట్లాడుతూ తొలి ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ముక్కోటి ఏకాదశి ఎంతో పవిత్రమైన పర్వదినం అని అన్నారు. 3 కోట్ల దేవుళ్ళు భక్తులకు శ్రీ మహావిష్ణువు ఉత్తర ద్వారం ద్వారా దర్శనం ఇస్తారని తెలిపారు. ప్రజల ఆశీర్వాదం వల్ల తాను ఆరోగ్యంగా ప్రజల ముందుకు వచ్చానని అన్నారు. వైకుంఠ సందర్భంగా అన్ని ఉత్తర ద్వారాలు తెరిచిపెట్టి ఉత్తర ద్వారం ద్వారా దర్శించారు కాబట్టి ఈ దర్శనం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా వైకుంఠ రేపు స్వర్గానికి పోతారని ఒక అందరికీ మంచి జరగాలని మంచిర్యాల పట్టణం కానీ లేకపోతే మంచిర్యాల నియోజకవర్గం కానీ జిల్లా కానీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి అన్ని రకాల సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయురాలతో మంచిగా ఉండాలని భగవంతుడు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి పర్వదినం వేడుకలు భక్తి శ్రద్ధల మధ్య నేత్రపర్వంగా జరిగాయి. మంచిర్యాలలోని శ్రీ విశ్వనాథ ఆలయం మొదలుకొని అన్ని వైష్ణవ ఆలయంలో ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు స్వామివారు దర్శనం ఇచ్చారు. పలు రకాల పూలతో స్వామివారిని అలంకరించారు. శ్రీ విశ్వనాథ ఆలయంలో స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజాము నుండి బారులు తీరారు. తెల్లవారుజామున స్వామివారు ఉత్తర ద్వారం గుండా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు దర్శించుకున్నారు. భక్తులు గంటల తరబడి లైన్లో నిలబడి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
స్థానిక మన విశ్వనాథ స్వామి దేవస్థానంలో వేయించేసి ఉన్నటువంటి అలవేలు మంగారమేద వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఈరోజు ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని మన మంచిర్యాల స్థానిక ప్రజలు మరియు పరిసర ప్రాంతాల ప్రజలు అశేష భక్త జనావళి స్వామివారిని ఉదయం నుండే 4 గంటల నుండే వేయించేసి స్వామివారి అర్చనాది కార్యక్రమం ఉంచుకొని కృతార్థులైనారు. ఈ ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశికి ప్రత్యేకత ఏమిటంటే ఆ నారాయణుడు తను దేవతలకు కూడా అయినటువంటి ఇలాంటి మంచి అవకాశాన్ని మోక్ష ప్రదానాన్ని మనకు ఈ కలియుగంలో మన మంచిర్యాల్లో మరియు కలియుగంలో అందరికీ కూడా కల్పిస్తున్నారు. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశికి అంత ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి అశేష భక్త జనావళి చలికి అన్నిటికీ వ్యయ ప్రయాసలకు ఓర్చుకొని వచ్చి స్వామివారిని ఉదయం 4 గంటల నుండి ఉండి దర్శించుకొని కృతార్థులైనారు. నా పేరు కళావతి. ఇక్కడ మంచిర్యాల లోకల్ నుండి వచ్చాము. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది. చాలామంది భక్తులు వచ్చి ఈరోజు ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండి అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ మేము ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రతి సంవత్సరం వచ్చి ఆ స్వామివారిని దర్శించుకుంటాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రధానమంత్రి మోడీ కుట్రలు చేస్తున్నారని నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. మంచిర్యాల జిల్లా దండపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ఎదుట జీసీసీ చైర్మన్ కొట్నాక తిరుపతి, జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్సాగర్ రావు నిరసనకు దిగిన కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ చేస్తున్న చర్యలన్నీ ప్రజల బాగు కోసం కాదని కార్పొరేట్ శక్తులకు మాత్రమే కొమ్ముకొస్తున్నాయని, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్చడంతో గాంధీపై బీజేపీకి ఉన్నటువంటి వైఖరి ఏంటో తేట తెల్లమైందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కష్టపడి తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మార్పు చేర్పులు లేకుండా యథావిధిగా కొనసాగించాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని అన్నారు.
మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం విజయవంతంగా దేశవ్యాప్తంగా నడుస్తుంది. ఎండాకాలంలో పని లేని వ్యవసాయ కూలీలకు పని కల్పించే ఉద్దేశంతో యూపీఏ గవర్నమెంట్లో ఈ ఉపాధి హామీ పథకం అనేది చట్టంగా చేయడం జరిగింది. ఇవాళ మోడీ బీజేపీ పాలన ప్రతిసారి వాళ్ళు ఇందిరాగాంధీ మీద దాడి చేస్తారు, నెహ్రూ మీద దాడి చేస్తారు. ఇప్పుడు గాంధీ అనే పేరే లేకుండా చేయాలి ఈ దేశంలో, అది చరిత్రను తిరగరాయాలి అని చెప్పి ఇవాళ ఉపాధి హామీ పథకం నుండి మహాత్మా గాంధీ పేరు తొలగించడం చేశారు. వాళ్ళు పెట్టిన పేరు కూడా ఎంత విచిత్రంగా ఉంది అంటే జీ రామ్జీ. అది దాన్ని గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవన్ మిషన్ గ్రామీణ్. అసలు అర్థం పద్ధం లేని పేరు ఒకటి పెట్టిండ్రు అక్కడ రాముని తీసుకురావడం కోసం. ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన గాంధీజీ, దేశ ప్రజలందరినీ ఐక్యం చేసి బ్రిటిష్ పాలనను అంతమొందించిన గాంధీజీ పేరు ఇవాళ చరిత్ర పుటల్లో కూడా లేకుండా చేద్దామని బీజేపీ వాళ్ళు, మోడీ గారు ఒక కుట్రపూర్తంగా వ్యవహరిస్తున్నారు. ఇంకొకటి, ఈ ఉపాధి హామీ పథకం 20 ఏళ్ళుగా అది విజయవంతమైంది, దేశవ్యాప్తంగా మన్ననలు పొందింది. అట్లాంటి దాన్ని ఇవాళ 100 రోజుల పని దినాలు అని చెప్పి ఆ రోజు యూపీఏ గవర్నమెంట్ దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇవాళ మోడీ బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, 125 రోజులు చేస్తామంటున్నారు. కానీ అందులో వ్యవసాయ పని దినాలు ఏవైతున్నాయో అందులో 60 రోజులు కట్ చేస్తామని మళ్ళీ చెప్తున్నారు. అంటే దానికి ఒక స్పష్టత, ఎన్ని రోజులు వీళ్ళు ఆ ఉపాధి అనేది కల్పిస్తారన్న దానికి ఒక స్పష్టత అనేది లేదు. ఇంతకుముందు కేంద్రం 90%, రాష్ట్రం 10% నిధులు ఈ పథకానికి ఇచ్చేవాళ్ళు. ఇవాళ కేంద్రం 60% నిధులు ఇస్తుందట, రాష్ట్రం 40% నిధులు ఇవ్వాలట. ఆ రాష్ట్రం 40% నిధులు డిపాజిట్ చేస్తేనే కేంద్రం 60% నిధులు ఇస్తుందంట. అంటే ఒకప్పుడు ఇది రైట్ ఫర్ వర్క్ అంటే ఒక చట్టం చేయడం జరిగింది పనిచేసే హక్కును కల్పించడం కోసం. ఇవాళ వీళ్ళకి ఇష్టమైతే ఈ పథకాన్ని కొనసాగిస్తారు, లేకపోతే ఈ పథకాన్ని ఆపేస్తారు. దీంట్లో ఒక స్పష్టత అనేది లేదు. గ్రామీణ పేద ప్రజల పొట్టను కొట్టడం కోసం ఇది తీసుకొని రావడం జరిగింది. దీన్ని మేము దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తుంది. ఇది సరైన పద్ధతి కాదు. ముఖ్యంగా మీరు మహాత్మా గాంధీకి వ్యతిరేకంగా ఇంతకుముందు దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసి జైళ్లలో గడిపిన నాయకులందరినీ కూడా దేశ ద్రోహులని వాళ్ళు చిత్రీకరిస్తున్నారు. మరి మీరు చేస్తున్న పాలన ఎట్లుంది అంటే మొత్తం దేశం మొత్తం కార్పొరేట్ శక్తులకు, ఆదానీలకు, అంబానీలకు మీరు దేశం అంతా అమ్ముడు చేస్తున్నారు. ఒకప్పుడు నెహ్రూ పెట్టిన ప్రభుత్వ రంగ సంస్థలు ఇవాళ ఆదానికి అమ్ముతున్నారు. అట్లనే అసలు మహాత్మా గాంధీ పేరు ఆ రోజు మనం ఎందుకు తీసుకున్నామంటే, మహాత్మా గాంధీ ఎప్పుడు కూడా గ్రామీణ స్వరాజ్యం రావాలి అని, గ్రామ స్వరాజ్యం రావాలి అని కలలు కనేవాళ్ళు. పల్లెలే ఈ దేశానికి, దేశ అభివృద్ధికి పట్టుగొమ్మలు అని ఆయన చెప్పేవాళ్ళు. అందుకని చెప్పేసి మహాత్మా గాంధీ పేరు పెడితే ఇవాళ పేరును తీసేసే కుట్ర చేస్తున్నారు. దీన్ని మేము దేశవ్యాప్తంగా దీన్ని ఖండిస్తున్నాము. జై కాంగ్రెస్. జాతీయ ఉపాధి హామీ పేరుని మార్చిన మోడీ గారు మన్ కీ బాత్ మాట్లాడతాడు తప్ప జన్ కీ బాత్ మాట్లాడాడు. ఆయనే ప్రతి మంత్లో చివరి ఆదివారం ఆయనే సెలవు దినంగా ప్రకటించుకొని ఆయనే ప్రజల గురించి ఆలోచనను పక్కన పెట్టి ఆయన మనసులో ఉన్న మాట మాట్లాడతాడు తప్ప జనాలకు ఉపయోగపడదు. ఇప్పుడు మోడీ గారికి ఒకటే, ఈ ప్రజల తరఫున వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా జాతీయ కాంగ్రెస్ పార్టీ ఈరోజు పెద్ద ఎత్తున కూడా దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. అదేవిధంగా మోడీకి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే మహాత్మా గాంధీ పేరును తీసేయాలనే దురాలోచన చేశారు కదా, ఇక్కడ ఏదైతే ఈ కరెన్సీ మీద ఏదైతే నోటు పైన ఉన్న బొమ్మను తీసే ధైర్యం ఆయనకు ఉన్నదా, జనాలకు ప్రజలకు సమాధానం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈరోజు ఇక్కడ గౌరవ పెద్దలు కొకిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ఆధ్వర్యంలో, సురేఖమ్మ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మంచిర్యాల జిల్లాలో పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాం. మేము దీన్ని ఉధృతంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. పరిషత్ కార్యాలయంలో జరుగుతున్నటువంటి సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నుండి మహాత్మా గాంధీ పేరు తొలగించడం అనేది చాలా ఘోరమైనటువంటి ఒక చర్య. ఎందుకంటే ఆనాడున్నటువంటి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారు, డాక్టర్ మన్మోహన్ సింగ్ మాజీ ప్రధాని గారు ఒక చట్టరూపకంగా ఈ ఉపాధి హామీ పథకాన్ని చట్టం ద్వారా ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఏదైతే నిరుపేదలు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక గ్యారెంటీని కల్పిస్తూ ఒక ఉపాధి హామీ పథకాన్ని, ఒక గొప్ప పథకాన్ని మహాత్మా గాంధీ జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ గారి పేరు మీద తీసుకొస్తే ఈరోజు కేవలం ఎక్కడైతే చిరస్మరణీయంగా నిలిచిపోతున్నటువంటి ఈ యొక్క పథకాన్ని నిర్వీర్యం చేయడానికే నరేంద్ర మోడీ కుట్ర పన్నుతున్నటువంటి మాట మాత్రం వాస్తవం. తప్పకుండా ఈరోజు మా మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారు, మా యొక్క నాయకురాలు సురేఖమ్మ గారు వారు ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉపాధి హామీ పథకం కూలీలకు మద్దతుగా, ఉపాధి హామీ పథకానికి మద్దతుగా ఈ కేంద్ర ప్రభుత్వం పైన పోరాటం చేయడానికి ఈనాటి నుండే పిలుపు ఇవ్వడం జరిగింది. మరి వారి యొక్క నాయకత్వంలో ఈ చట్టం మార్పు, పేరు మార్పు చేసినట్టయితే తప్పకుండా భవిష్యత్తులో ఇంకొక పోరాటాలు చేస్తామని చెప్పేసి కూడా ఈ యొక్క ప్రజా వ్యతిరేకత నిర్ణయాన్ని వెంటనే వాళ్ళు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు రాష్ట్ర ప్రభుత్వం వాటా 10% అయితే కేంద్ర ప్రభుత్వం వాటా 90% తోటి నిధులు ఉపాధి హామీ పథకం ద్వారా ఇవ్వడం జరిగింది. కేవలం నిరుద్యోగ వృద్ధికి సంబంధించినటువంటి డబ్బులు మాత్రమే ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోవాలి, మిగతా 90% నిధులను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం పెట్టుకోవాలని చెప్పేసి ఉపాధి హామీ చట్టంలో 2006 ఎన్ఆర్ఈజీఎస్ యాక్ట్లో పొందుపరచడం జరిగింది. ఇలా చట్టాన్ని నీరుగారుస్తూ రాష్ట్రాలకు 40%, కేంద్రం 60% నిధులు అని చెప్పేసి ఇలా రాష్ట్రాల మీద పెనుభారాన్ని మోపడానికి కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. కనుక యథావిధిగా గతంలో మన యూపీఏ ప్రభుత్వం ఏదైతే 90% నిధులు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 10% నిధులను కేటాయించిందో అదేవిధంగా ఇప్పుడు కూడా మోడీ ప్రభుత్వం కూడా తప్పకుండా 90% నిధులను కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ మహాత్మా గాంధీ పేరు మార్పు విషయంలో వెనక్కి తగ్గకపోతే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మీ జిల్లా శాఖ తరఫున మా పెద్దలు సురేఖమ్మ గారు, మా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారి నాయకత్వంగా బలంగా పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ముక్కోటి ఏకాదశి సందర్భంగా రెండో అన్నవరంగా పిలిచే గూడెంగుట్ట సత్యనారాయణ స్వామి అయ్యప్ప స్వామి ఆలయంలో చాలా మంది భక్తులు గోదావరి నది తీరాన స్నానాలు ఆచరించి గూడెంగుట్టకు తరలివచ్చి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా గూడెంగుట్ట భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉదయం నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తి స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. ఈ సందర్భంగా గూడెంగుట్ట ఆలయ సత్యనారాయణ స్వామి టెంపుల్ పూజారి గోవర్ధన సంపత్ మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి పర్వదినంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు, వాహన పూజలు జరుపుకున్నారు అని అన్నారు. అనంతరం గూడెంలోని అయ్యప్ప స్వామి పూజారి చక్రవర్తుల పురుషోత్తమాచార్యులు మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆలయ ఉత్తర ద్వారం నుంచి భక్తులకు పూల అలంకరణతో భక్తులకు ఆహ్వానం చేశామని తెలిపారు. పోసిన తర్వాత మళ్ళీ ఆ ప్లేట్లో దేవుని పెట్టేసి నీళ్లు పోసి కడగండి. ఒకరు వేడి ఒకరు కడగాలి. భార్య భర్తల్లో కూడా ఒకరు నీళ్లు వేయండి, ఒకరు కడగండి.
శ్రీమన్మహారమాదిత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. నీళ్ళు పోసి కడిగిన తర్వాత క్లాత్ కావాలైనా పర్వాలేదు తుడవండి స్వామి. నీళ్ళు పోసి కడిగిన పైన వేసుకున్న కనవదుడైనా పర్లేదు తుడవండి. తుడిచిన తర్వాత స్వామికి నుదుట గంధము, శంకు చక్రాలకు, వక్షస్థలము, పాదాలకు గంధం పెట్టండి. స్వామిని తుడిచిన తర్వాత గంధాన్ని కొద్ది నీళ్ళ పదన వేసి తడిపి స్వామికి నుదుట, శంకు చక్రాలకు, వక్షస్థలము గంధం పెట్టండి. గంధధారాం దురాదిష్టామిత్తిష్టాం గిరీశినీశ్వరీకం సర్వభూతానాం స్వామి ఓపక్వయేషయం దివ్య శ్రీచందనం సమర్పయామి. నుదుట, శంకు చక్రాలకు, వక్షస్థలము, పాదాలకు గంధం. స్వామికి నుదుట, శంకు చక్రాలకు, వక్షస్థలము, పాదాలకు గంధం పెట్టేసి ఆ గంధం పైన కుంకుమ పెట్టండి. స్వామికి గంధం కుంకుమ పెట్టిన తర్వాత దూది వస్త్రం వేయండి. వస్త్రం వేయండి. వస్త్రం వేసిన తర్వాత లోపల పెట్టండి. వస్త్రం వేసి లోపల పెట్టండి. స్వామికి దూది వస్త్రం వేసిన తర్వాత మీరు ఎక్కడికి తీసారో అక్కడ పెట్టండి. దురంతేరో ఝావరణో దురంతేరో బృహస్పతి అయం ముహూర్త సుముహూర్తవస్తు. లోపల పెట్టండి. లోపల పెట్టిన తర్వాత అది కూడా స్వామి లోపల పెట్టిన తర్వాత వేయాలి. బయట వేయండి. శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ. శాంతాకారం భుజేశనం పద్మనాభం శ్రేష విశ్వాకారం గగనచతుర్షం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగ ఉద్యానగమ్యం వందే విష్ణుం భోభయహరం సర్వలోకైకనాథం రమాసహిత సత్యనారాయణ స్వామి యుతాభ్యం నమః. తెలంగాణ గుడెంగుట్ట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా చాలామంది భక్తులు గోదావరి నదీ తీరంన స్నానాలు ఆచరించేసి స్వామివారి కొండకు వచ్చేసి స్వామివారి యొక్క మొక్కులు తీర్చుకున్నారు. అలానే బండి పూజలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు, ఇలా ముక్కోటి ఏకాదశంగా పర్వదినంగా కొండకు చాలామంది భక్తులు వచ్చేసి వారి యొక్క కోరికలు తీర్చుకున్నారు, మొక్కులు నెరవేర్చుకున్నారు. జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ. గోవింద గోవింద. లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద. శ్రీ సత్యనారాయణ స్వామి గోవింద గోవింద. మంగళవారం శుభదినం. ఈరోజు ముక్కోటి ఏకాదశి అయ్యప్ప స్వాములకు, మంచిర్యాల జిల్లా వాసులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సింగరేణి గుర్తింపు సంఘ ఎన్నికల్లో గెలిచిన ఏఐటియుసి కార్మికులకు చేసింది శూన్యమని, ఏ ఒక్క సమస్యను పరిష్కరించకపోగా ఉన్న సౌకర్యాలను పోగొట్టుకున్నారని ఐఎన్టీయూసీ సంఘ నాయకులు కాంపల్లి సమ్మయ్య, దేవి భూమయ్య, రామ్శెట్టి నరేందర్లు పాల్గొన్నారు. మందమరి పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐఎన్టీయూసీ నాయకులు మాట్లాడుతూ ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా ఎన్నికైనప్పటి నుండి గత 2 సంవత్సరాలుగా ఏ ఒక్క కార్మికుల సమస్యను కూడా పరిష్కరించలేకపోయిందని, అంతేకాకుండా ఉన్న క్వార్టర్స్, వారసత్వ ఉద్యోగాలు, డిప్యూటేషన్లు కూడా లేకుండా పోయాయని, కార్మికులకు ఇంత నష్టం జరుగుతున్న ఏఐటీయూసీ గుర్తింపు సంఘం ప్రేక్షక పాత్ర మాత్రమే వహించిందని, కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నమే చేయడం లేదని అన్నారు. ఐఎన్టీయూసీ తరపున జనరల్ సెక్రటరీ జనక్ ప్రసాద్ ఏజ్ బోర్డు సభ్యుడైనప్పటి నుండి కాంగ్రెస్ ప్రభుత్వంతో అనేక మార్లు చర్చించి రీప్రజెంటేషన్ ద్వారా కార్మికుల సమస్యలు సానుకూలంగా పరిష్కరించేందుకు ప్రయత్నం చేయడం జరిగిందని తెలిపారు. ఏఐటీయూసీ సంఘంపై కార్మికులు పూర్తిగా విసిగిపోయారని, కార్మికుల పక్షాన నిలబడేది ఐఎన్టీయూసీ సంఘం మాత్రమేనని తెలిసి వచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వై సత్యనారాయణ, సూర్యనారాయణ, వెంకటస్వామి, ఓదేలు, చంద్రశేఖర్, ఐఎన్టీయూసీ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. నినాదానికి ఈ తెలంగాణ ప్రజలు నమ్మి మరి ఇక్కడ ఉన్నటువంటి టీబీఎస్ కేసును గెలిపిస్తే 10 సంవత్సరాలు పాలించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, 10 సంవత్సరాలు గుర్తింపు కార్మిక సంఘంలో ఉన్నటువంటి టీబీఎస్ కేసు కానీ మరి కార్మికులకు ఏం చేయలేకపోగా, కార్మికులకు నమ్ముకున్న నమ్మకాన్ని వమ్ము చేయడం వల్ల మరి ఆనాడు ప్రజాపాలన రావాలి, ప్రజాప్రభుత్వం ఏర్పడాలని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఏదైతే కోరుకున్నారో మరి ఆ విధంగా రాష్ట్రంలో
కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి గెలిపించడం జరిగింది. మరి అదేవిధంగా మరి సింగరేణిలో కూడా కాంగ్రెస్ అనుబంధ సంస్థ అయినటువంటి INTUCని గెలిపిస్తే మాకు కార్మికులకు మంచి జరుగుతుందన్న సదుద్దేశంతో కార్మికులందరూ కూడా INTUC వైపు మొగ్గు చూపితే మరి జనక్ ప్రసాద్ గారి నాయకత్వంలోని మరి INTUC ద్వారా హక్కులు సాధించడం మాకు హక్కులు వస్తాయని చెప్పేసి కార్మిక వర్గం అంతా నమ్మి మరి ఆనాడు ఎన్నికలకు పూనుకుంటే మరి కొందరు చేసిన దుర్మార్గంతో కొంతమంది చేసినటువంటి మోసాలతోనే ఇక్కడ ఎర్రజెండా పేరు చెప్పుకునే మరి AITUC గెలవడం వల్ల ఈ 2 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా గుర్తింపు కార్మిక సంఘంగా గెలిచి ఈ 2 సంవత్సరాల్లో ఏ ఒక్క హక్కు కూడా సాధించకుండా ఏ ఒక్క కార్మికునికి న్యాయం చేయకుండా ఇవల్ల 2 సంవత్సరాల కాల పరిమితి జరిగింది. మరి అంతేకాదు ఏదైతే ఎన్నికలు జరుగుతాయో ఎన్నికల్లో మరి ఏదైతే గెలిచిన వాళ్ళు మేనేజ్మెంట్తో చర్చలు జరిపి మరి చర్చలలో మళ్ళీ ఫెయిల్యూర్ అవుతామా సక్సెస్ అవుతామా హక్కులు సాధిస్తామా హక్కులు సాధించలేమా అని చెప్పేసి మేనేజ్మెంట్తో కొట్లాడే ఆ ఫోరంలో ఆ స్ట్రక్చర్ మీటింగ్లో కానీ JCC మీటింగ్లో కానీ సేఫ్టీ ట్రైపెట్ మీటింగ్లో కానీ మరి పాల్గొని చర్చించకుండా చర్చలు జరపకుండా మరి చర్చలకు ముందే మేము బైకాట్ చేస్తున్నాం అని చెప్పేసి తెల్ల జెండా ఊపిన సందర్భం ఈ కమ్యూనిస్టు నాయకుల దగ్గర AITUC నాయకుల దగ్గర ఈ కార్మిక వర్గం చూసిండ్రు. మరి ఆనాడు యుద్ధానికి పోకముందే ఓట్లేసిన కార్మికులు కేవలం 1000 తేడాతో గుర్తింపు కార్మిక సంఘంగా ఓడిపోయినప్పుడు కూడా 6 డివిజన్లు INTUC ఉన్నాయి కాబట్టి మరి 1000 మంది కార్మికుల వల్ల మరి నష్టపోయినా కూడా ఆ ఉన్న కార్మికులందరూ మన వాళ్ళే కాబట్టి కార్మికులందరూ న్యాయం చేయాలని చెప్పేసి పెద్దలు జనక్ ప్రసాద్ గారు మరి INTUC వారి నాయకత్వంలో INTUC బృందాన్ని తీసుకొని ఎప్పటికప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిని రాష్ట్ర మంత్రులను కలిసి సింగరేణి ఎలక్షన్లు 2 సంవత్సరాలు కాబోతున్నది. మనం ఏదైతే 2 సంవత్సరాల కాల పరిమితం డిసెంబర్ 27 వరకు అయిపోయింది. అప్పటి నుండి మళ్ళీ రేపు ఈ మధ్యలో ఎలక్షన్లు పెట్టాలని కూడా మిగతా సంఘాలు కూడా కొన్ని సంఘాలు కూడా ALC గారికి లెటర్ ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా INTUC డిమాండ్ కూడా 6 ఏరియాలో గెలిచినప్పటికీ మెజార్టీగా సింగరేణిలో AITUC గెలిచి ఆ గెలిచినటువంటి దాంట్లో నిజంగా చెప్పాలంటే మందమర డివిజన్కి వస్తే వాళ్ళు గెలిచిన తర్వాతనే కోటారు విజిలెన్స్కి వెళ్ళిపోయినాయి. ఇక్కడ ఉన్న కార్మికుడు ఏదో రోడ్డు యాక్సిడెంట్లో అండర్ గ్రౌండ్ యాక్సిడెంట్లో దెబ్బలు తాకితే కనీసం డిప్యుటేషన్ ఉంటే ఆ డిప్యుటేషన్ కూడా కార్పొరేట్ లెవెల్ తీసుకుపోయినారు. అదేవిధంగా కోటారు లేకుండా పోయినాయి, డిప్యుటేషన్ లేకుండా పోయినాయి, ఇక్కడ కూడా ఇప్పడం జరిగింది. అదేవిధంగా చూస్తే 9 బ్లాక్ కూడా మా ప్రభుత్వం వచ్చినాక తెచ్చుకున్నాం, మా గవర్నమెంట్ వచ్చినాక 9 బ్లాక్ కూడా తీసుకొచ్చినాం. అదేవిధంగా చూస్తే రేపు రాబోయే రోజుల్లో కూడా మొన్న కూడా మా వాళ్ళు చెప్పినట్టు ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించినామో ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి గారు కూడా హైదరాబాద్ పిలిపించుకొని కొత్తగా వచ్చినటువంటి మెడికల్ బోర్డుకు సంబంధించిన పిల్లలందరినీ కూడా అక్కడ పిలుచుకొని వాళ్ళందరికీ సర్టిఫికేట్ ఇచ్చి ఈ కంపెనీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మెడికల్ బోర్డు విషయంలో ఒక విధంగా లేట్ అవుతుంది. లేట్ అయితే ఇక్కడ గెలిచినటువంటి AITUC సంఘం ఇప్పటి వరకు కనీసం ఏ రోజు కూడా కంపెనీతో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ తోటి మాట్లాడి కోల్బెల్ట్ ఎమ్మెల్యే తోటి కూడా మాట్లాడినట్టు కానీ లేదా CNM తోటి మాట్లాడినట్టు కానీ ఎక్కడ మాట్లాడడం పాపన పోలేదు. కాబట్టి కేవలం జనక్ ప్రసాద్ గారు లెటర్లు ఇస్తే ఆయన మీద ఎక్కడైతే కార్మిక వర్గం అంతా INTUC వైపు కన్నెత్తి చూస్తానన్న ఉద్దేశంతో ఇక్కడ జనక్ ప్రసాద్ మీద చాలా బురద చల్లుతున్నారు. కాబట్టి బిడ్డ మీరు ఎప్పటికైనా చెప్తున్నాం, రాబోయే రోజులలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ INTUC ఖచ్చితంగా గెలుస్తుంది. రేపు రాబోయే రోజుల్లో కొత్తగా వస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి పోయినసారి ఏదైతే ఓబీలలో తీసుకున్నటువంటి కాంట్రాక్టర్లు కూడా నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే ఓబీ చేయడానికి కూడా మళ్ళా ఈ సింగరేణి కంపెనీ ద్వారానే కృషి చేస్తామని చెప్పి కూడా INTUC మేము చాలా దిగజారిపోయినాం. ఈ నష్టపోతున్నాం అన్న ఉద్దేశం కార్మిక వర్గం తెలిసి కార్మికులంతా ఏకమని INTUC వైపు చూస్తానన్న ఉద్దేశంతో వాళ్ళకి ప్రెస్ మీట్లు పెట్టి ఏదో పేపర్ రూపకంగా INTUC ఢీకొనాలని కూడా చూస్తే తక్షణమే కార్మిక వర్గం అంతా INTUC వైపు చూస్తుంది. రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్లో కూడా INTUC గెలిచిన తర్వాత కార్మిక అందరికీ ఘన విజయం అవుతుంది. పూర్వ వైభవం తీసుకొచ్చి మళ్ళీ సింగరేణిలో ఎంత 1,16,000 కార్మికులు ఉన్నటువంటి కంపెనీలో మళ్ళీ పూర్వ వైభవం తీసుకొద్దామని చెప్పి కార్మిక వర్గానికి ఖచ్చితంగా మేము హామీస్తామని చెప్పి ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా వాళ్ళని కోరుకోవడం జరుగుతుంది. సింగరేణి సంస్థ పరిరక్షణ కోసం, కార్మికుల సంక్షేమం కోసం సింగరేణిలో పాటుపడుతున్న ఏకైక నాయకుడు ఎవరంటే
మా ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్, ఈ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ జగన్ప్రసాద్ గారిని సగర్వంగా చెప్తున్నారు. ఇవాళ వారి నాయకత్వంలో సింగరేణి సంస్థను కాపాడుకునే ఉద్దేశంతో ఈ 2023 జరిగిన అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు నుంచి కూడా ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధినాయకులకు నివేదిక ఇస్తూ సింగరేణిలో కార్మికులు పడుతున్న కష్టాల గురించి, సింగరేణి సంస్థను కాపాడుకోవాలన్న మార్గాల గురించి వారికి ఎప్పటికప్పుడు వారికి నివేదిక జరిగింది. అందులో భాగంగానే 2023 అక్టోబర్ 19 తారీఖున సాక్షాత్తు ఈ దేశ అగ్రనేత కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు కూడా సింగరేణి కార్మికులతో వచ్చి మాట్లాడారంటే అది ఎంత గొప్ప విషయం ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. జగన్ప్రసాద్ గారికి దూరదృష్టి ఉండి రేపు కేంద్రంలో కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా సింగరేణికి సంబంధించిన విషయాలు తెలిసి ఉండాలి. సింగరేణిని కాపాడుకోవాలంటే మనతోనైతే అని కార్మికులకు తెలిసి ఉండాలనే ఒక ఉద్దేశంతో, ఒక లక్ష్యంతో సాక్షాత్తు రాహుల్ గాంధీ గారిని మా అందరి కార్మికులతో మాట్లాడించారంటే అది ఎంత గొప్ప విషయమో మనం కార్మిక వర్గంతో ఆలోచన చేసుకోవాలి. ఆ మాట్లాడిన 100 మందికి అవకాశం ఉంటే ఆ 100 మందిలో ఇక్కడ కూర్చున్న మాకు కూడా కొంతమందికి అవకాశం వచ్చిందంటే నిజంగా వారికి మేము రుణపడిన అవసరం ఉన్నది. జగన్ప్రసాద్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారికి విచారణ చెప్పి సింగరేణి గురించి చెప్పిన వెంటనే రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఎటువంటి బేషాలు పోకుండా బీజేపీ ప్రభుత్వం కేంద్రం ఉన్నప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారిని కలిసి సింగరేణి పరిరక్షణ కోసం సింగరేణి బొగ్గు బ్లాక్లను సింగరేణికి ఇవ్వాలని నివేదిక ఇచ్చే విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి మిత్రులారా. బట్టి విక్రమార్క గారు సింగరేణి బొగ్గు బ్లాక్లను సింగకాచ అవసరం వచ్చింది. సిద్దిపేటలో, సిరిసిల్లలో స్ట్రీట్ లైట్లు కట్టి సీసీ కెమెరాలు పెట్టుకొని, హైదరాబాద్ గజ్వేల్లో సీసీ కెమెరాలు పెట్టుకొని, పెద్ద పెద్ద స్టేడియాలు కట్టుకొని సింగరేణి నిధులను దురుడు చేసిన చరిత్ర మీకుంటే సింగరేణి కాపాడుకోవాల్సిన ఆగత్యం ఉన్నది, అవసరం ఉన్నదని రాబత్రయపడే లక్ష్యం కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఐఐటీసీ మిత్రులు జగన్ప్రసాద్ నాయకత్వంలో 30-40 సంవత్సరాలు డిపెండ్ ఉద్యోగాల వయసు పెంచడం కావచ్చు. మొన్న 90 బ్లాక్లో కూడా 10 సంవత్సరాలు తట్టడం బట్టి కూడా తీయలేకపోయినటువంటి టీఆర్ఎస్ చేతగాంతనాన్ని ప్రశ్నిస్తూ వారికి ఏదైతే చూపుతూ జగన్ప్రసాద్ చూపినటువంటి మార్గంలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము పయనిస్తూ 90 బ్లాక్లో కూడా చరిత్రలో గొప్ప విషయంగా చెప్పుకునేలా ఉత్పత్తిని ప్రారంభించి సింగరేణి భవిష్యత్తుకు ఒక పునాది వేసే సంగతిని మనం గుర్తు చేసుకుని మిత్రుల ఇవాళ వారి నాయకత్వంలో రాజస్థాన్లో కూడా ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ కింద సోలార్ పవర్ ప్లాంట్ను వేరే రాష్ట్రాల్లో కూడా మనం తీసుకొస్తున్నామంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణికి ఏ రకంగా అండగా ఉన్నది, జగన్ప్రసాద్ గారి నాయకత్వం ఏ రకంగా అండగా తెలుసుకో మిత్రులు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మైనార్టీ ఫంక్షన్ హాల్లో జరిగిన మేరీ క్రిస్మస్ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షురాలు కొకిరాల సురేఖ మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు ప్రారంభించారు. సోదరి మనులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సురేఖను క్రైస్తవులు శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముక్కోటి ఏకాదశి వేడుకలు మంచిర్యాల జిల్లా గుడిపేటలో గోవింద క్షేత్రంలో సోమవారం కన్నుల పండుగగా ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం బ్రహ్మ ముహూర్తం నుంచే భక్తుల కోసం ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేసి స్వామివారి దర్శనార్థం భక్తులకు అనుకూలంగా సదుపాయాలు కల్పించారు. 13వ బెటాలియన్ కమాండెంట్ పి వెంకట్రాములు స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుడిపేట, నమ్నూర్, R&R గ్రామాలతో పాటు పరిసర ప్రాంతాలు మరియు మంచిర్యాల జిల్లా కేంద్రం నుండి కూడా వేలాది మంది భక్తులు తరలివచ్చి భక్తి శ్రద్ధలతో స్వామివారి దర్శనాన్ని పొందారు. భక్తుల సౌకర్యార్థం స్థానిక 13వ బెటాలియన్ సిబ్బంది ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టి టెంట్లు ఏర్పాటు చేశారు. గోవింద క్షేత్రం నుండి జాతీయ రహదారిపై సుమారు 100 మీటర్ల మేర స్వామి దర్శనార్థం భక్తులు క్యూ లైన్ లో ఉన్నారు. భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా బెటాలియన్ సిబ్బంది పర్యవేక్షణ చేపట్టారు. క్షేత్ర పరిసర ప్రాంతం భక్తి జ్వాలలతో ముస్తాబై పండగ వాతావరణాన్ని తలపించింది. పూరి విధానంగా స్వామివారికి 100 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరియు వారికి వారి కుటుంబానికి ఆరోగ్యం చేకూరాలని కోరుతున్నాం. దర్శనార్థం స్వామివారికి పూరి విధానంగా 105 రూపాయలు సమర్పించడం జరిగింది. మరియు వారికి వారి కుటుంబానికి ఆరోగ్యం చేకూరాలని కోరుతున్నాం.
వైకుంఠ పర్వదినాన స్వామివారి పసుపునోటి గౌతమ్, నరేంద్ర వరుణ్ కుమార్ మరియు స్వాతి దంపతులు గారు, అయ్యన్ పటేల్, శ్రీయామి మీకు మీ రవీందర్ స్వామివారికి ఎంతో 100 రూపాయలు సమయం జరిగింది. జయ గోవింద జయ గోవింద. సాయినందరావు సభ్యుడి సమేత పాదమందిర వాసనీయులు వైకుంఠ ఏకాదశి దర్శనార్థం ఈ క్షేత్ర దర్శనార్థం ఆదాయానికి చేకూరాలని మీ వేళ ఎలవేళాలని ఎల్లవేళ మేము జిల్లా శంకరయ్య అజిత సమేత వైకుంఠ దర్శనంతో ధనుర్మాస పక్షాన 3,200 రూపాయలు సమర్పించారు. జై గోవింద పశువుడి గారు పుత్రుడు సమర్పించారు. ఆలయ అభివృద్ధిని సాగించిన మీకు స్వామివారి కృప ఎల్లవేళ ఉండాలని కోరుతున్నాం. శ్రీనివాస విజయలక్ష్మి కావాలండి. దగ్గరకు
మంచిర్యాల జిల్లా లక్షర్పేటలో స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఆటో ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం ఢీకొనడంతో విద్యార్థులకు స్వల్ప గాయాలు అయ్యాయి. మంగళవారం ఉదయం సిఎస్ఐ చర్చి గేటు ముందు స్కూల్ విద్యార్థులను తరలిస్తున్న ఆటోను బొలెరో ట్రాలీ ఢీకొనడంతో 6 విద్యార్థులకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే పట్టణానికి చెందిన రామస్వామి అనే ఆటో డ్రైవర్ తన ఆటోలో రోజు మాదిరిగా భగత్ సింగ్ నగర్ కు చెందిన 9 మంది విద్యార్థులను లక్షర్పేట పట్టణంలోని బాలికల పాఠశాల బాలుర పాఠశాలకు తరలిస్తున్నాడు. ఈ కార్యక్రమంలోనే సిఎస్ఐ చర్చి గేటు ముందుకు రాగానే లక్షర్పేట వైపు నుంచి ఆంధ్రబోర్ వైపు వెళ్తున్న బొలెరో వాహనం ఢీకొనడంతో ఆటో రోడ్డు పక్కన ఉన్న కెనాల్లో పడిపోయింది. వెంటనే స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించి గాయపడ్డ విద్యార్థులను లక్షర్పేట ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఇక్కడ ప్రథమ చికిత్స అనంతరం కొంతమందికి ఎక్కువ గాయాలు కావడంతో మంచిర్యాల ఆసుపత్రికి వైద్యుల సూచన మేరకు పంపించారు. ఆటో డ్రైవర్ రామస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గోపతి సురేష్ తెలిపారు. మొత్తం 10 మంది రాకూడదు. చెప్పాలా? ఈరోజు ఉదయం లక్ష్పేట్ మండలానికి చెందినటువంటి ఒక ఆటో డ్రైవర్ రామస్వామి అనే వ్యక్తి భగత్ సింగ్ నగర్ చెందినటువంటి పిల్లలని ఒక 10 మంది పిల్లల్ని తన యొక్క ఆటోలో స్కూల్కి జెడ్పీహెచ్ఎస్ ఎంపీపీఎస్ గవర్నమెంట్ స్కూల్కి ఉదయం పూట స్కూల్కి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో సిఎస్ఐ చర్చి దగ్గర ఉన్నటువంటి కల్వర్ట్ పాయింట్ దగ్గర రోడ్డు నేరం ఉండడంతో ఆపోజిట్గా ఎదురుగా వచ్చినటువంటి ఒక బొలెరో లక్ష్పేట్ మండలానికి చెందినటువంటి ఒక బొలెరో వాహనము వేగంగా వచ్చేసి ఆటోని ఇటీయడంతో ఆటో అక్కడ ఉన్నటువంటి కల్వర్ట్లో పడిపోవడం జరిగింది. ఇటీ యాక్సిడెంట్లో 2 ఆడపిల్లలకు చిన్న చిన్న ఇంజురీస్ అయినాయి. రిమైనింగ్ అందరి పిల్లలు కూడా చిన్నగా ఇంజురీస్ అయినాయి. వాళ్ళందరినీ కూడా లక్షపేట ప్రభుత్వ హాస్పిటల్కి తరలించినాము. ఎవరికి ఎటువంటి ప్రమాదం అయితే లేదు, అంతా క్షేమంగానే ఉన్నారు. సో ఇట్టి విషయంపై కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఆటో డ్రైవర్ దగ్గర దరఖాస్తు తీసుకొని బొలెరో డ్రైవర్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని వైష్ణవ దేవాలయమైన శ్రీ జగన్నాథ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు దేవాలయానికి పోటెత్తారు. అర్ధరాత్రి 12:05 వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. వేద పండితులు స్వామివారికి వైకుంఠ ఏకాదశి కైంకర్యాలు సమర్పించిన అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనాలకు అనుమతిచ్చారు. ఉత్తర ద్వార దర్శనం కోసం ఉదయం నుంచే భక్తులు కుటుంబ సమేతంగా తరలి వస్తున్నారు. వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శాస్త్రోక్తంగా హారతులిచ్చి భక్తులను దీవించారు. భక్తి శ్రద్ధలతో కన్నుల పండుగగా నిర్వహించబడిన ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలే కాకుండా చుట్టుప్రక్కల గ్రామాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో రావడంతో దేవాలయ ప్రాంగణం భక్తజన సంద్రంగా మారింది.
సంతు సంతోరే దగ్గరికి సహజ భార్గవ నిత్యాయ పరమాత్మనే సుభద్రా బలభద్రాయ జగన్నాథాయ మంగళం. మన చెన్నూరు గ్రామంలో ఏం చేసినటువంటి సాక్షాత్ శ్రీ జగన్నాథ స్వామి వారి యొక్క దేవస్థానం నందు ఈరోజు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్తరమనగా మోక్ష మార్గము. మరి స్వామి సకల దేవేరులందరికీ కూడా 33 కోట్ల దేవతలందరికీ కూడా ఈరోజు ఉత్తర ద్వారం నుండి సకల దేవతలందరికీ కూడా దర్శనం ఇస్తారట. అటువంటిది పురస్కరించుకొని గరుడారూఢుడైనటువంటి శ్రీమన్నారాయణుడిని అందరూ కూడా ఉత్తర ద్వారం వద్ద చేసి ఉన్నటువంటి స్వామివారిని భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారిని దర్శించి తరిస్తుంటారు. ఈ రోజు ముఖ్యంగా చేయవలసినటువంటి స్వామివారి యొక్క సంకీర్తన, ఉపవాస దీక్ష, ఉదయం సాయంకాలం వరకు ఉపవాస దీక్ష ఉండి స్వామివారి యొక్క సంకీర్తన, స్వామివారి యొక్క విషయాన్ని స్మరించుకుంటూ సాయంకాలం వరకు ఉపవాస దీక్ష ఉండి మరియు రేపు ద్వాదశి నాడు పాలన చేయడం జరుగుతుంది. ఇట్లా ఈరోజు వైకుంఠ ఏకాదశి, దీన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తుంటారు. ఈ ఒక్క ఏకాదశి ఎవరైతే ఆచరిస్తారో సమస్తమైనటువంటి సంవత్సర ఏకాదశులు ఆచరించినటువంటి ఫలితాన్ని కూడా స్వామి ఇస్తాడని చెప్పేదని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. ఈ రోజు జపము, స్నానము, జపము, దానము, తర్పణము ఏది చేసినా అది అక్షయ తుల్య ఫలం అవుతుంది, అక్షయ పుణ్య ఫలితం అవుతుంది. కాబట్టి ఈరోజు స్వామివారి స్మరణలో ఉపవాస దీక్షగా వైకుంఠ ఏకాదశిని ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ నీరాజన నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా బలభద్రాయ జగన్నాథాయ మంగళం. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల గ్రామంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని వేలాల ఆంజనేయంలోని శ్రీ సీతారాముల కళ్యాణ సమేతంగా శ్రీ ఆంజనేయ స్వాముల వారి ఉత్సవ విగ్రహాలను ఒగ్గుడోలు వాయిద్యాలతో భజన భక్తులతో ఊరేగింపుగా స్వామివారిని గంగా నదికి తీసుకువెళ్లి వేద మంత్రాలతో పంచామృతాల స్నానం, జలాభిషేకం చేశారు. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.